నమస్కారం. ఈరోజు మన చర్చ కొంచెం ఎలా చెప్పాలంటే చాలామందికి కొంచెం పొడిగా అనిపించే టాపిక్. నీతి, నైతికత. అవును. సాధారణంగా నియమాలతో నిండిన అంశం అనుకుంటారు. సరిగ్గా. కాని మనం పరిశీలించబోయే మూలం అంగుతర నికాయలోని అభిసంద సుత్త ఈ ఆలోచనను పూర్తిగా తలకిందులు చేస్తుంది. మ్మ్. అంటే మనం చెయ్యవద్దు అని చెప్పే నియమాలను మనం ప్రపంచానికి ఇవ్వగల గొప్ప బహుమతులుగా ఎలా చూడవచ్చో లోతుగా చర్చిద్దాం. అసలు మనం ఆలోచించే విధానాన్నే ఇది మార్చేస్తుంది. చాలా పవర్ఫుల్ కదా. ఖచ్చితంగా. ఈ సుత్త యొక్క అందం, దాని ప్రత్యేకత అదే. మనం నైతికత అంటే పాళీ భాషలో షీల అనగానే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, కొన్ని కోరికలను అణుచుకోవడం ఇలాంటివనుకుంటాం. అవును, స్వీయ నియంత్రణ లాంటిదు. ఆ, కానీ ఈ సుత్త దానికొక కొత్త పేరు పెడుతుంది. మహాదానం అంటే గొప్ప బహుమతి. ఇది నిషేధాల జాబితా కాదు. ఇది మనం ఇతరులకు చురుకుగా ఇచ్చే ఒక బహుమతి అని చెబుతుంది. ఈ ఒక్క చిన్న మార్పు చాలు, మొత్తం దృక్పథం మారిపోతుంది. సరే, అయితే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈ సుత్త బౌద్ధంలోని 5 ప్రాథమిక సూత్రాల గురించి మాట్లాడుతుంది. హత్య చేయకపోవడం, దొంగతనం చేయకపోవడం ఇలాంటివి. అవును, పంచశీల అంటారు. చాలామందికి ఇవి రూల్స్ లాగే తెలుసు. అయితే వాటిని గొప్ప బహుమతులు అని ఎందుకంటున్నారో వివరిస్తారా? మొదటి బహుమతితో మొదలుపెడదాం. తప్పకుండా. మొదటి సూత్రం ప్రాణహాని నుండి విరమించుకోవడం. అంటే ఏ జీవిని చంపకుండా ఉండడం. ఓకే. దీన్ని ఒక నియమంగా చూస్తే, అయ్యో నేను దోమను చంపకూడదు, నాకు పాపం వస్తుంది అని మన గురించి మనం ఆలోచిస్తాం. మన కర్మ గురించి. కరెక్ట్. కాని మహదానం దృష్టితో చూస్తే మనం ఆ దోమకే కాదు, ప్రపంచంలోని ప్రతి జీవికి ఒక బహుమతి ఇస్తున్నాం. ఆ బహుమతి పేరు అభయం, అంటే భయం నుండి స్వేచ్ఛ. అభయం. అవును. నా వల్ల నీ ప్రాణానికి ఏ హాని జరగదు, నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు అని మనం విశ్వానికి ఒక హామీ ఇస్తున్నామన్నమాట. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే నా చర్య నాకోసం కాదు, ఇతరుల కోసం. నా ఉనికి ఇతరులకు ఒక సురక్షితమైన ప్రదేశంగా మారుతోంది. ఎగ్జాక్ట్లీ. ఇదే లాజిక్ను మిగతా వాటికి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు, దొంగతనం చేయకపోవడం. సరిగ్గా అదే. రెండవ బహుమతి ఇవ్వనిది తీసుకోకుండా ఉండటం. మనం ఒకరి వస్తువును దొంగిలించినప్పుడు మనం కేవలం ఒక చట్టాన్ని పాటించడం లేదు, మనం వారికి వారి కష్టార్జితం మీద భద్రతను బహుమతిగా ఇస్తున్నాం. వాళ్ళ ఆస్తికి భద్రత. వారి భవిష్యత్తుకు, వారి పిల్లల చదువుకు, వారి మానసిక ప్రశాంతతకు భరోసా ఇస్తున్నాం. ఈ రోజుల్లో ఇది కేవలం భౌతిక వస్తువులకే పరిమితం కాదు. ఆన్లైన్లో ఒకరి కంటెంటును కాపీ కొట్టడం దగ్గర నుండి ఆఫీస్లో పనిగంటలను దొంగిలించడం వరకు నిజమే. అన్నీ దీని కిందకే వస్తాయి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారికి నమ్మకాన్ని బహుమతిగా ఇస్తున్నాం. నిజమే. ఇది కేవలం వస్తువుల గురించి కాదు, నమ్మకం గురించి. ఇక మూడవది లైంగిక దుష్ప్రవర్తన. ఇది కూడా ఒక రకంగా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన నమ్మకాన్ని కాపాడటం లాంటిదేనా? ఖచ్చితంగా. మూడవ బహుమతి లైంగిక దుష్ప్రవర్తన నుండి విరమించుకోవడం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య విషయం కాదు, ఇదొక సామాజిక ఒప్పందం. మనం సంబంధాల పట్ల గౌరవంగా ఉన్నప్పుడు మనం కుటుంబాలకు, భాగస్వాములకు, మొత్తం సమాజానికి స్థిరత్వాన్ని, గౌరవాన్ని బహుమతిగా ఇస్తున్నాం. ఒకరి నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ఉండటమంటే మనం వారి మానసిక ప్రపంచానికి, వారి ఆత్మగౌరవానికి భద్రత కల్పిస్తున్నాం. ఇది చాలా సున్నితమైన కాని అత్యంత విలువైన బహుమతి. నమ్మకం, గౌరవం, ఈ రెండు మన మాటల్లో కూడా చాలా ముఖ్యం. ఇది నన్ను 4వ బహుమతి వైపు నడిపిస్తోంది. అబద్ధాలు చెప్పకుండా ఉండటం. అవును, 4వ బహుమతి అబద్ధపు మాటల నుండి విరమించుకోవడం. ఇది కేవలం తప్పు సమాచారం ఇవ్వకపోవడం మాత్రమే కాదు, మనం ఇతరులకు స్పష్టత అనే బహుమతినిస్తున్నాం. స్పష్టత. ఈ రోజుల్లో తప్పుడు వార్తలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు ఎంత గందరగోళం సృష్టిస్తున్నాయో మనకు తెలుసు. మనం సత్యం మాట్లాడినప్పుడు మనం ఇతరులను మోసం నుండి, కుట్రల నుండి కాపాడతాం. వారికి వాస్తవికతతో సంబంధం తెగిపోకుండా చూస్తాం. చిన్న చిన్న తెల్ల అబద్ధాలు కూడా. అవి కూడా దీర్ఘకాలంలో నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. నిజం మాట్లాడటమంటే నువ్వు నా మాటలను నమ్మవచ్చు, నేను నిన్ను తప్పుదారి పట్టించను అని భరోసా ఇవ్వడం. నాకు మొదటి 4 బహుమతులు ఇతరులతో మన ప్రత్యక్ష సంబంధాల గురించి ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. హింస, దొంగతనం, అసత్యం. కాని 5వది మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం.
ఇది చాలా వ్యక్తిగతమైనదిగా అనిపిస్తోంది. చాలామందికి ఆ సందేహం వస్తుంది. ఈ వ్యక్తిగత ఎంపిక ఇతరులకు గొప్ప బహుమతి ఎలా అవుతుందో నాకు అంత సులభంగా అర్థం కావటం లేదు. ఇది చాలా మంచి ప్రశ్న. 5వ బహుమతి మత్తు పదార్థాల నుండి మనల్ని నిర్లక్ష్యంగా మార్చే వాటి నుండి విరమించుకోవడం. ఇది పైకి వ్యక్తిగతంగా అనిపించినా దీని ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. ఎలా? మనం మన స్పృహను కోల్పోయినప్పుడు మన విచక్షణ, మనల్ని మనం అదుపు చేసుకునే శక్తి తగ్గిపోతుంది. అప్పుడు మనం ఇతరులకు ఒక ప్రమాదంగా మారతాం. ఓ దీనికి అతిపెద్ద ఉదాహరణ డ్రంక్ డ్రైవింగ్. మనం స్పృహతో ఉండటం ద్వారా రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరికీ భద్రతను బహుమతిగా ఇస్తున్నాం. కరెక్ట్. అంతేకాదు, మన మాటల వల్ల, చేతల వల్ల మన కుటుంబ సభ్యులను, స్నేహితులను బాధపెట్టకుండా ఉంటాం. కాబట్టి మనం స్పృహతో, స్పష్టమైన మనసుతో ఉండటమనేది మన చుట్టూ ఉన్నవారికి మనమిచ్చే నమ్మదగిన ప్రవర్తన అనే బహుమతి. ఓ ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. నా స్పృహ నా వ్యక్తిగత విషయం కాదు, అదొక రకంగా నా సామాజిక బాధ్యత. నా వల్ల ఇతరులు ప్రమాదంలో పడకుండా చూసుకోవడం. అవును. ఈ మొత్తం దృక్కోణం మన ఉద్దేశ్యాన్ని మార్చేస్తోంది. ఇది నన్ను నియంత్రించుకోవడం గురించి కాదు, ఇతరుల పట్ల ఉదారంగా ఉండడం గురించి. ఈ మార్పు ఎంత సూక్ష్మంగా ఉందో గమనించటం ఆసక్తికరంగా ఉంది. అవును, ఆ సూక్ష్మమైన మార్పే విప్లవాత్మకమైనది. సాధారణంగా మనమనుకునేది చెడు కర్మ ఫలాలను నివారించడానికి, నరకానికి పోకుండా ఉండటానికి నన్ను నేను నియంత్రించుకుంటున్నాను. ఇది పూర్తిగా స్వీయ కేంద్రీకృతం. అంతా నా గురించే, నా ఆలోచన. అవును, కాని ఈ సుత్త చెప్పే దృక్కోణం అసంఖ్యాక జీవులు నా నుండి ఎటువంటి భయం, శత్రుత్వం లేదా బాధను అనుభవించకుండా ఉండేందుకు నన్ను నేను నియంత్రిస్తున్నాను. చూడండి, కేంద్ర బిందువు నేను నుండి విశ్వం వైపు మారింది. వావ్! అంటే ఇది చర్యను మార్చడం గురించి కాదు, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మార్చడం గురించి. సరిగ్గా అదే. చర్య ఉదాహరణకు అబద్ధం చెప్పకపోవడం, అహంకారపూరితంగా నా కర్మను కాపాడుకోవడం, లేదా కరుణతో ఇతరులకు స్పష్టతను బహుమతిగా ఇవ్వడం. సరిగ్గా చెప్పారు. మీరు ఈ సూత్రాలను ఈ ఉద్దేశంతో పాటించడం మొదలుపెట్టినప్పుడు ఒక రకంగా మీరు ప్రపంచంతో ఒక యుద్ధ విరమణ ప్రకటించినట్లే. యుద్ధ విరమణ. మీ ఉనికే మీ చుట్టూ ఉన్న మనుషులకు, జంతువులకు, కీటకాలకు కూడా ఒక సురక్షితమైన ప్రదేశంగా, ఒక అభయారణ్యంగా మారుతుంది. మీ వల్ల వారికి ఏ హాని జరగదని ఒక హామీ ఇస్తున్నారు. ఇది నియంత్రణ కాదు, ఇది కరుణా మరియు ఉదారత యొక్క అత్యున్నత రూపం. సరే, మనం ఈ 5 బహుమతులు స్థిరంగా ఇవ్వడం వల్ల కలిగే అసలైన ప్రభావమేమిటి? ఈ సుత్తంలో భయం, శత్రుత్వం మరియు బాధ నుండి స్వేచ్ఛ అనే మాట పదే పదే వస్తోంది. అవును, 3 రకాల స్వేచ్ఛలు. ఇవి మనం ఇచ్చే బహుమతుల వల్ల ఇతరులకు కలిగే ప్రత్యక్ష ఫలితాలు అనిపిస్తోంది. వీటిని కొంచెం విడమరుద్దామా? తప్పకుండా. ఈ 3 మనమిచ్చే బహుమతుల వల్ల సమాజంలో కలిగే ఫలితాలు. మొదటిది భయం నుండి స్వేచ్ఛ, అభయం. అంటే ఇతర జీవులు మనల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక వీధి కుక్క మనల్ని చూసి పారిపోదు, ఒక బిడ్డ మన దగ్గరకు రావడానికి సంకోచించడు. ఎందుకంటే మనమొక వేటగాడు, దొంగ లేదా హింసించే వ్యక్తి కాదని వారికి తెలుసు. మన ఉనికి శాంతియుతంగా ఉంటుంది. అంటే మనం కేవలం చెడు పనులు చేయకుండా ఉండడం కాదు, మనం చురుకుగా ఒక శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ఇక రెండవది శత్రుత్వం నుండి స్వేచ్ఛ. రెండవది శత్రుత్వం నుండి స్వేచ్ఛ, అవేరా. వేరా అంటే పగ, ద్వేషం. పగ. మనం ఇతరులను మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, వారిని అవమానించడం లాంటివి చెయ్యనప్పుడు మనం పగ మరియు ద్వేషం యొక్క చక్రాన్ని మొదలుపెట్టాం. మన చర్యల వల్ల ఎవరూ మనకు శత్రువులుగా మారరు. మనం శత్రుత్వాన్ని సృష్టించం కాబట్టి ఆ గొలుసుకట్టు ప్రతిచర్య ఆగిపోతుంది. ఇది సమాజంలో ఘర్షణను తగ్గిస్తుంది, సామరస్యానికి పునాది వేస్తుంది. అవును. అర్థమైంది. ఇక మూడవది బాధ నుండి స్వేచ్ఛ. ఇది శారీరక, మానసిక బాధలు రెండింటికి వర్తిస్తుందా? అవును. మూడవది బాధ నుండి స్వేచ్ఛ, అభ్యపజ్య. దీని అర్థం మన మాటలు, చేతల వల్ల ఇతరులకు శారీరక నొప్పిని కాని, మానసిక క్షోభని కాని కలిగించము. మన వల్ల ఎవరూ కన్నీళ్లు పెట్టుకోరు, ఎవరికీ నిద్రలేని రాత్రులు ఉండవు. ఈ 3 రకాల స్వేచ్ఛలను మనం మన ప్రవర్తన ద్వారా ఇతరులకు బహుమతిగా ఇచ్చినప్పుడు ఒక నమ్మకమైన, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. ఈ గ్రంథంలోని ఒక వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది.
ఎవరైతే ఈ బహుమతులిస్తాడో అతను కూడా ప్రతిఫలంగా అపారమైన భయం, శత్రుత్వం మరియు బాధలుండి స్వేచ్ఛను పొందుతాడు. ఇది కేవలం ఒక ఆశీర్వాదంలా అనిపించడం లేదు. దీని వెనుక ఏదో సహజ నియమం ఉన్నట్టుంది. ఇది ఆశీర్వాదం కాదు, ఇది కర్మ సిద్ధాంతం యొక్క సహజమైన, ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రీయమైన ఫలితం. ఓ మనం ఇతరుల కోసం ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తామో చివరికి మనం కూడా అలాంటి వాతావరణంలోనే జీవిస్తాము. ఇది ఒక అద్దం లాంటిది, లేదా ఒక ప్రతిధ్వని లాంటిది. మనమిచ్చిందే మనకు తిరిగి వస్తుంది. కరెక్ట్. మనం ప్రపంచానికి భద్రతని ఇస్తే ప్రపంచం మనకు భద్రతను తిరిగి ఇస్తుంది. మనకు శత్రువులు ఉండరు, ఎందుకంటే మనం ఎవరికీ శత్రువులం చాదు. మన మనసులో అనవసరమైన భయాలు, ఆందోళనలు తగ్గుతాయి, ఎందుకంటే మనం ఎవరికీ హాని తలపెట్టలేదనే ధైర్యం మనకుంటుంది. అంటే ఇది బుద్ధుడు కనిపెట్టిన కొత్త రూల్ కాదనమాట. ఆయన కేవలం ఒక సహజ నియమాన్ని వివరిస్తున్నారంతే. వాటి నుండో ఉనికిలో ఉన్న సత్యాలు. తెలివైన, వివేకవంతులైన వాళ్ళు ఎప్పుడూ వీటిని గుర్తించి గౌరవించారని ఆయన అంటాడు. ఇది ఈ నియమాల యొక్క విశ్వజనీనతను, శాశ్వతత్వాన్ని తెలియజేస్తుంది. ఇవి ఏ ఒక్క మతానికో, సంస్కృతికో చెందినవి కావు. ఈ బహుమతి అసంఖ్యాకమైన జీవులకు ఇవ్వబడుతుందని గ్రంథంలో ఉంది. మొదట విన్నప్పుడు ఇది కొంచెం అతిశయోక్తిలా అనిపిస్తుంది. ఒక వ్యక్తి చేసే చిన్న పని అసంఖ్యాక జీవులకు ఎలా బహుమతి అవుతుంది? దీని వెనుక ఉన్న తర్కమేనికి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం భౌతిక దానానికి, నైతిక దానానికి మధ్యున్న తేడాను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, మీరు ఆకలితో ఉన్న 10 మందికి అన్నం పెడితే ఆ బహుమతి ఆ 10 మందికి మాత్రమే పరిమితం. అవును. అది చాలా గొప్ప పనే. కాని దాని పరిధి ఉంది. కాని మీరు నేను ఏ ప్రాణికి హాని చెయ్యను అని ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేసుకున్నప్పుడు ఆ బహుమతి ఎవరికి వెళ్తుంది? అందరికీ. అంటే ఈ విశ్వంలోని ప్రతి జీవికి. వావ్! సరిగ్గా. మీ ఆ ఒక్క ప్రతిజ్ఞ నుండి విశ్వంలోని ప్రతి జీవి, మనకు కనిపించేవి, కనిపించనివి, చిన్నవి, పెద్దవి, భూమిమీద, నీటిలో, గాలిలో ఉన్నవన్నీ ప్రయోజనం పొందుతాయి. అబ్బా! అందుకే ఈ బహుమతి యొక్క ప్రభావం అపరిమితమైనది, అసంఖ్యాకమైనది. దాని ద్వారా ఉత్పన్నమయ్యే పుణ్యం లేదా సానుకూల శక్తి కూడా అపరిమితమైనది. మీ యొక్క క్రమశిక్షణా చర్య మొత్తం విశ్వంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే దీనిని సాధారణ దానం అనకుండా మహద్దానం అన్నారు. గొప్ప బహుమతి. అద్భుతం. ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి సమీక్షిస్తే నైతికతే అత్యున్నత దానమని స్పష్టమవుతోంది. ఉదారంగా ఉండటానికి మన దగ్గర కోట్లుండక్కర్లేదు. అవసరం లేదు. కేవలం మనల్ని మనం క్రమశిక్షణతో ఉంచుకుని ఇతరులకు హాని చేయకుండా ఉండటం ద్వారా మనం ఈ ప్రపంచానికి భద్రత, నిర్భయత్వం మరియు శాంతి అనే అమూల్యమైన బహుమతిని అందించవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం ఇవ్వగల దానం. అవును, ఈ చర్చ యొక్క ప్రధాన సారాంశం అదే. మన దృక్కోణాన్ని మార్చుకోవటం. నైతికతను ఒక భారంలా, మనల్ని బంధించే నియమాలలా చూడటం నుండి దానిని మనం ప్రేమతో, కరుణతో ప్రపంచానికి అందించే ఒక విశ్వవ్యాప్త బహుమతిగా గుర్తించటం వరకు. ఈ మార్పు మన నైతిక ప్రవర్తనకు ఒక కొత్త అర్థాన్ని, లోతైన ప్రేరణను ఇస్తుంది. మనం నియమాలను పాటించడం లేదు, మనం శాంతిని పంచుతున్నాము. కరెక్ట్. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మనం ఇప్పటివరకు ఈ 5 గొప్ప బహుమతులను ఇవ్వడం గురించి చర్చించుకున్నాం. కాని ఒక్క క్షణం ఆగి మన చుట్టూ ఉన్న అసంఖ్యాక అపరిచితుల నుండి ప్రతిరోజూ మనం ఈ బహుమతులను పొందుతున్నామని స్పృహతో గుర్తిస్తే ఎలా ఉంటుంది? మంచి పాయింట్. రోడ్డుమీద నడిచే వ్యక్తి మనల్ని ఏమీ చెయ్యడని, దుకాణంలో అమ్మే వ్యక్తి మనల్ని మోసం చెయ్యడని, మన పొరుగువారు మనకు హాని తలపెట్టడని మనం నమ్ముతున్నామంటే వారు మనకు తెలియకుండానే ఈ బహుమతులను మనకిస్తున్నారు. నిజమే. ఈ ఎరుక మనం నివసించే సమాజంపై మన దృక్పథాన్ని, మన కృతజ్ఞతాభావాన్ని ఎలా మారుస్తోంది ఆలోచించండి.